పాపం వలన వచ్చు జీతం మరణం అని రాస్తుంది. మరి నేను ఈ భారం నుండి ఎలా తొలగించుకోవాలి? అప్పుడు యాత్రికుని ఒక కుటుంబం. యాత్రిక ఎందుకు ఈ పుస్తకం ఎప్పుడు చదువుతూ ఉంటావు? ఈ పుస్తకంలో ఇది నాశనపురం అని రాస్తుంది. ఇది నాశనపురం అంట. ఇది త్వరలో నాశనం అయిపోతుందంట. మనం సియోనుపురానికి వెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు చెప్పిందంత అవ్వలేదు కదా. ఏమో, ఈ పుస్తకంలో అయితే అలాగే ఉంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు పడుకో. యాత్రికుడు ఆ యొక్క పుస్తకం చదువుతూ నిద్రలోనికి జారుతాడు. యాత్రిక అమ్మో, నాశనం! ఇదంతా నాశనం అయిపోతుంది. మనం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిన్న కుటుంబం వదిలి నేను ఎక్కడికి రాను, వెళ్తే పో. ఎవరు వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం సియోనుపురానికి వెళ్ళాల్సిందే. నేను అపవాదిని. నేను ఉండంగా ఇక్కడ ఎవ్వరు కూడా సియోనుపురానికి వెళ్ళలేరు, వెళ్ళనీయను కూడా. ఇప్పుడు యాత్రికుడు తను ప్రయాణిస్తూ ఉన్న సమయంలో ఓ యాత్రిక, నేను స్వార్థికుడు, ఎందుకు బాధపడుతున్నావు? నాకు ఈ భారం ఉంది. ఈ భారం తొలగిపోవాలి. ఈ పుస్తకంలో సియోనుపురం గురించి రాసింది. అక్కడికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఒక ద్వారం చూసావా? కనపడం లేదు. అక్కడ వెలుగుంది, చూసావు కదా? అక్కడికి వెళ్ళు, నీ భారం అంతా తొలగిపోతుంది. ధన్యవాదములు. అప్పుడు యాత్రికుని యొక్క భార్య తనను వెతుక్కుంటూ యాత్రిక ఏమైంది క్రిస్టినా? ఎవరిని వెతుకుతున్నావు? నన్ను నా కుటుంబాన్ని వదిలేసి యాత్రికుడు ఎక్కడికో వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెళ్ళు, నేను వెతుకుతా. సరే. యాత్రిక, ఓ యాత్రిక, నా పేరు చెంచలుడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పుస్తకంలో సియోనుపురం గురించి రాసింది. ఇది నాశనపురం అంట. ఇది త్వరలో నాశనం అయిపోతుందంట. మనం అందరం సియోనుపురానికి వెళ్ళాలి. సియోనుపురమా? అది ఎలా ఉంటుంది? చెత్త పద. సియోనుపురం చాలా అందంగా ఉంటుంది. అది ఈ లోకంలో ఉన్నట్టుగా ఉండదు. ఈ లోకంలో ఉన్నట్టుగా బాధలు, శ్రమలు అదంతా మనకి సియోనుపురంలో ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఈ పాపభారం పోవాలంట. అది నాకు సువార్థికుడు చెప్పాడు. ఇప్పుడు ఆ పాపభారం పోవడానికి నేను ఆ వెలుగు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాను. సరే, నేను కూడా నీతో పాటు వస్తా. ఏంది ఈ చించనుడు యాత్రికుడితో కలిసిపోయాడా? ఇప్పుడు ఈ యాత్రికుడిని ఆపాలంటే ఒకే దారి ఉంది. వీళ్ళని ఆపనికి ఇప్పుడు నేను మరణం అనే లోయని వేస్తాను. నిరాశ అనే ఊపిని వేస్తాను. అమ్మో, కాపాడండి! మేము ఊపిలో పడిపోయాం, కాపాడండి! సియోనుపురం చాలా అందంగా ఉంటుందన్నావు. ఇదే నా సియోనుపురం? నువ్వు సియోనుపురానికి తీసుకెళ్తా అని చెప్పి నన్ను ఊబిలో పడేశావు. నేను నీతో పాటు రాను. కాపాడండి, రక్షించండి నన్ను ఎవరన్నా. నా పేరు సహాయకుడు. ఈ ఊరిలో పడిన వారందరూ కొట్టుకుపోయారు, నువ్వు మాత్రమే రక్షించబడ్డావు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను సియోనుపురానికి వెళ్తున్నాను. దానికి మార్గం చెప్పవా? అక్కడ దూరంగా ఒక శిల్వ కనిపిస్తుంది కదా, అక్కడికి నువ్వు వెళ్తే సియోనుపురానికి చేరుకుంటావు. ధన్యవాదాలు. యాత్రికుడు తను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క శిల్వ యొద్దకు ప్రయాణించే క్రమంలో ఈ యొక్క లోకనాథుడు కూడా ఆయనను దారి మళ్లించడానికి ధర్మ కార్యములు అవన్నీ కూడా దారి మళ్లించినప్పుడు అవన్నిటిని కూడా దాటుకొని ప్రయాణిస్తూ ఉన్నాను. శిల్వ దగ్గరకు చేరుకుంటాను. అమ్మయ్య, ఇంకా నేను సిలువ దగ్గరికి వచ్చేసానా? ఇంక ఇప్పుడు నా పాపభారం పోతుందా? నేను ప్రార్థిస్తాను. ప్రభువా, ఈ పాపభారం నా నుండి తొలగించు. నా పాపాలని మీరే క్షమించండి. నీ పాపములు క్షమించబడినవి. అమ్మయ్య, నాకు ఇప్పుడు ఎంత తేలికగా ఉందో. ఇదిగో నీ నీతి వస్త్రములు. అమ్మాయి
శిష్యుడుగా మారినావు. నీతో పాటు విశ్వాసం నిరీక్షణ కూడా నీకు తోడుగా వస్తాయి. యాత్రికుడు ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా మారిపోయినాడు. ఆయనకు తోడుగా విశ్వాసం మరియు నిరీక్షణ ఆమెకు అనుగ్రహించబడింది. ఒక క్రైస్తవుడా, మేము కూడా నీతో సియోను పురానికి వస్తాము. అవునా, అయితే పదండి వెళ్దాం. నా పేరు నిరీక్షణ. నా పేరు విశ్వాసం. ఏంది ఈ యాత్రికునితో విశ్వాసం ఇంకా నిరీక్షణ కూడా కలిశారా? వీళ్ళని ఆపుదాం. ఇప్పుడు వీళ్ళని ఆపనికి నా 2 శిష్యులని పంపిస్తాను. అజ్ఞాని ఇంకా పెద్ద నిరీక్షకుడు. ఏంటి ఇక్కడ ఎంత పెద్ద గోడ ఉంది? ఇప్పుడు మనం సియోను పురానికి ఎలా వెళ్దాం? ఏం పర్లేదు, మనం అడ్డదారిలో వెళ్దాం. ఈ గోడ ముంగేసి అదేంటి మీరు గోడ దుంకుతున్నారు? మేము శివునిపురానికి వెళ్తున్నాం. సియోనుపురానికి వెళ్ళే మార్గం ఇటుంది కదా. అది చాలా ఎక్కువగా ఉంది, అందుకే విశాల మార్గం నేర్చుకో. మరి మీ దగ్గర రక్షణ పత్రం ఇంకా నిధి వస్త్రాలు ఉన్నాయా? లేదు, అయినా మేము వెళ్ళగలం. మీరే చూడండి, మీరు మమ్మల్ని వెంబడించండి. అదేంటి వాళ్ళు రక్షణ పత్రం ఇంకా నిధి వస్త్రాలు లేకుండానే వెళ్తున్నారు? మనమేమో అంత కష్టపడి ఇరుకు మార్గంలో నుండి వస్తే ఇప్పుడు వాళ్ళు విశాల మార్గంలో పెడుతున్నారు. భయపడకు క్రైస్తవుడా, పుస్తకంలో ఉన్నట్టు వెళ్ళు. దేవుడు నీకు దారి చూపిస్తాడు. నేను వీళ్ళని పంపించి ఏం లాభం లేదు. వీళ్ళు యాత్రికుడిని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు యాత్రికుడిని ఆపనికి నా కుట్రం మరణం అనే నది. అమ్మో, ఏంటి నది ఇంత వేగంగా ప్రవహిస్తుంది? ఇప్పుడు మనం దీన్ని ఎలా దాటుతాం? ఏంటి ఆ క్రైస్తవుడు ఈ నది దాటడానికి ఇంత కష్టపడుతున్నాడు? మా క్రైస్తవుడు అజ్ఞానం. మన జ్ఞానవంతుల కానీ మనం అడ్డదారిలో వెళ్దాం. మనం బోర్లో వెళ్తాం. అదేంటి వాళ్ళంతా సులభంగా దాటేస్తున్నారు? ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? నా దగ్గర పడవలేదు కదా. చింతించకు క్రైస్తవుడా, దేవుడికి ప్రార్థన చేయు. ఆ దేవుడే నీకు మార్గం చూపిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి క్రైస్తవుడు. ప్రభువా, ఈ మరణం అనే నది నుండి నన్ను మీరే రక్షించండి. దీన్ని దాటడానికి మీరే నాకు సహాయం చేయండి. నాకు దారి కనిపిస్తుంది. ధైర్యంగా వెళ్ళు క్రైస్తవుడా. క్రైస్తవుడు ఆ యొక్క మరణం అనే నదిని దాటి పురం యొక్క ద్వారం యొద్దకు చేరుకుని ఎవరు మీరు? నేను క్రైస్తవుడిని. మేము క్రైస్తవుడు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాశనపురం నుండి వచ్చాం. మేము కూడా నాశనం. రాజా, ముగ్గురు క్రైస్తవులు నాశనపురం నుంచి వచ్చారు. వాళ్ళ పాప భారములు పోయినాయా? వాళ్ళ దగ్గర నిధి వస్త్ర రక్షణ పత్రాలు ఉన్నాయా? కనుక్కొని వస్తాం. మీ దగ్గర రక్షణ పత్రాలు, నిధి వస్త్రాలు ఉన్నాయా? ఇదిగో నా రక్షణ పత్రం, ఇది నా నీతి వస్త్రాలు. రాజా, ఒక క్రైస్తవుని దగ్గర నీతి వస్త్రాలు పత్రం ఉంది, ఇంకా ఇద్దరి దగ్గర లేదు. అవునా? వాళ్ళని కఠిన చీకటిలోకి అనగా పాతాళంలోకి తోసివేయము. నువ్వు లోపలికి రా. మీరు ఇక్కడనే విడబడ్డారు. మీరు పాతాళంలోకి తోయబడ్డారు. అయ్యో, ఏమిది? నేను పంపించిన నా 2 శిష్యులు ఏం చేయలేకపోయారు. మరేం పర్వాలేదు, నేను వీళ్ళతోనే కలిసి నరకానికి వెళ్ళిపోతాను. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వారిని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు కానీ
తండ్రి చిత్త ప్రకారం చేయువారే ప్రవేశించును. నాశనపురం నుండి ఎన్నో కష్టాలు పడుకుంటూ శివపురానికి వచ్చినందుకు మీకు ఈ బహుమానం రెండో తిమోతి 4:7 వచ్చిన ప్రకారం పౌలు అంటాడు కదా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించుకొని విశ్వాసమును కాపాడుకొంటిని అని. నా కొరకు ఉంచబడిన కిరీటం ఉంచబడి ఉన్నది అన్నట్లుగా ఈ యొక్క యాత్రికుడు నుంచి ఆయన ప్రయాణించి శిలువ దగ్గరికి వెళ్ళి ఆయన పాపభారాన్నంతా పోగొట్టుకొని రక్షింపబడి నీతి వస్త్రములు కలిగి ఆయన ప్రయాణంలో ఎంతో నిరాశన ఊరి కష్టాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమిస్తూ ఆ యొక్క సియోను పురానికి ఏ విధంగా వెళ్ళినాడో, ఏ విధంగా ఆ యొక్క జీవ కిరీటాన్ని పొందినాడో మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం గతించిపోయిన సంవత్సరం ఇప్పుడు కొద్ది నిమిషాలలో ఈ యొక్క పాత సంవత్సరం గతించిపోతుంది, మళ్ళీ నూతన సంవత్సరం వస్తుంది. కాబట్టి మన జీవితంలో ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ సంవత్సరం నేను దేవుని కొరకు చేయలేని, ఇక ముందన్న నూతన సంవత్సరంలో నా మంచి తీర్మానం కలిగి నేను దేవుడి కొరకు నేను కూడా మంచి పోరాడుతుంది అనే మంచి సాక్ష్యం తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంలో ఈ యొక్క స్కిట్. ధన్యవాదాలు.